ఆత్మవిశ్వాసం మన ఆయుధమైతే అవరోధాలు అడ్డంకుల్ని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అదే సంకల్పంతో ఆర్థిక ఇబ్బందులు దాటుకుని ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు గుంటూరు జిల్లాకు చెందిన విజయ్ సతీష్. గ్రామీణ నేపథ్యం గల వ్యవసాయ కుటుంబంలో పుట్టినా ఉన్నతంగా ఆలోచించి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నాడు. 23 ఏళ్లకే ఇస్రో సహా డిఆర్డీఓ పరిశోధనా సంస్థల్లో పనిచేసే అవకాశం దక్కించుకున్న విజయ్ సతీష్తో చిట్ చాట్ మీకోసం. అరుదైన అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది ఇస్రో. అలాంటి కీలక సంస్థలో పరిశోధనలు చేయాలని ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అదేవిధంగా శత్రు దేశాలకు ధీటుగా క్షిపణులు తయారు చేస్తున్న డిఆర్డీఓ లాంటి రక్షణ రంగంలో పనిచేయాలని కూడా ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ రెండు అవకాశాలను అందిపుచ్చుకున్నాడు గుంటూరు జిల్లా పెరింగపురానికి చెందినటువంటి యనమల విజయ్ సతీష్. ఇతను ఇటీవల జరిగినటువంటి పోటీ పరీక్షల్లో ఈ రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇతని విజయ ప్రస్థానం ఎలా సాగిందనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం. సతీష్, ముందుగా మీకు అభినందనలు. అటు ఇస్రో అదేవిధంగా డిఆర్డీఓ రెండు ఉద్యోగాలకు మీరు శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఎలా అనిపిస్తుంది? సో నాకు చాలా ఆనందంగా ఉంది. మా పెరింగపురం నుంచి నేను గ్రామ స్థాయి నుంచి పల్లెటూరు నుంచి నేను ఇలా వచ్చి ఇస్రోకి డిఆర్డీఓకి పనిచేస్తున్నాను అని ఎంపిక అవ్వడం చాలా ఉత్తేజకరంగా ఉంది. గ్రామీణ నేపథ్యం నుంచి గ్రహాలను పరిశోధించే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు రక్షణ రంగంలో ఒక శాస్త్రవేత్తగా మీరు ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రయాణం ఎలా సాగింది? మీ విద్యాభ్యాసం కానీ మీ జర్నీ ఎలా సాగింది? మా పెరింగపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత నాకు సీఎం చంద్రబాబు గారు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందింది. సో నేను మండల్ టాపర్ 9.7 వచ్చింది. ఆ క్రమంలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ IIIT నుంచి, నూజివీడ్ నుంచి. అక్కడ విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ మరియు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎలక్ట్రానిక్స్లో తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి 265 ర్యాంక్ వచ్చి ఆల్ ఇండియా 265 ర్యాంక్ సాధించి తర్వాత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సీట్ సంపాదించుకున్నాను. సరే ఎంటెక్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ నేను డిఆర్డీఓ ఇస్రోకి ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా అటు ఇస్రో కావచ్చు, డిఆర్డీఓ కావచ్చు, రక్షణలో పోటీ ఉంటుంది. ఇంతమంది పోటీని తట్టుకొని మీరు ఈరోజు విజేతగా నిలిచారు. అంటే ఎలా సాధన చేశారు? అంటే ఆ విజయం సాధించే విధంగా ఎలా కృషి చేశారు? నేను ఇప్పుడు నా ప్రీవియస్ సబ్జెక్ట్స్ అంటే నేను చాలా ఇప్పుడు ఎంటెక్ చదివినా కానీ నేను రీసెర్చ్ చేసే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సో మన దేశానికి కావాల్సింది ఎక్కువ రీసెర్చ్ మీదే. మనం ఇస్రో కూడా ఎక్కువ రీసెర్చ్ చేసిద్ది. మన రాకెట్స్ ఎలా అండ్ మిసైల్స్ డిఆర్డీఓ వచ్చేళ్ళకి మిసైల్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తాం. మన దేశానికి ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాలి, మిగతా దేశాలతో పోల్చుకుంటే చైనా, మిగతా జపాన్ వంటి దేశాలతో పోల్చుకుంటే మనం ఉన్నత స్థాయిలో ఉంచాలని నేను రీసెర్చ్ మీద ఎక్కువ శ్రమించాను. అంతరిక్ష రంగంలో ఇస్రో అయితే అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంది. అంటే అటు ఇస్రో వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదా డిఆర్డీఓలో అద్భుతమైన క్షిపణుల తయారీలో మీరు అంటే భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నారా? సో నేను ఇస్రోకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే సో మన ఇస్రో వచ్చేసరికి రీసెంట్గా చంద్రయాన్ 3 మనం లాంచ్ చేసాము. సో దానివల్ల మన ప్రపంచ దేశాలు మొత్తం మన వైపు చూసింది. మనం తక్కువ ఖర్చుతోనే అంత శాటిలైట్ తయారు చేసాము. మనం మూన్ మీద ఎంటర్ అయ్యాము. మనం ఏ దేశాలు వెళ్ళలేని పొజిషన్కి వెళ్ళామని సో నేను ఇస్రోనే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు రోజుకి అంటే ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అదేవిధంగా ఏమైనా బ్రేక్ పడ్డప్పుడు ప్రిపరేషన్కి మీకు ఎలా అనిపించేది? వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్ళారు? నేను పోటీ పరీక్షలను అయితే నేను ఎర్లీ మార్నింగ్ 9 కల్లా లేచేసి నైట్ 12 వరకు చదివేవాడిని. నేను కరోనా టైంని ఎక్కువ యూటిలైజ్ చేశాను. వీటికి 50 పుస్తకాలు నా స్వహస్తాలతో నేను రాసుకున్నాను గేట్కి సంబంధించింది. అందరూ కోచింగ్ తీసుకోమని ప్రిఫర్ చేసినా కానీ నా కోచింగ్ కాదు, నా నాలెడ్జ్ నన్ను ముందుకు నడిపిద్ది అనేసి నేను నమ్మాను. కాబట్టి నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 265 ఫస్ట్ అటెంప్ట్ లో నాకు వచ్చింది. ఇస్రో కావచ్చు, డిఆర్డీఓ పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ ప్రణాళిక ఎలా ఉండేది? అప్పుడు సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్ లో దొరికే కంటెంట్ తో నేను స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వంటి వాటి నుంచి ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఇంటర్వ్యూ కూడా నేను నా అద్దం ముందు నుంచోని నేను ఎలా ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనే మాక్ ఇంటర్వ్యూ లాగా నేను ఎవరో లేకపోయినా నేను నా స్వయం కృషితో నేను చేసుకున్నాను. ఎంటెక్ అయిపోయిన తర్వాత మీరు ప్రైవేట్ జాబ్ చేశారు. ఆ జాబ్ చేస్తూనే ఈ పోటీ పరీక్షలకి సన్నద్ధమయ్యారు కదా. ఎలా వాటి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? నేను ప్రైవేట్ జాబ్ అనేది నేను మార్నింగ్ 10 నుంచి తర్వాత ఈవినింగ్ 7 వరకు చేసేవాడిని. ప్రైవేట్ జాబ్ 7 కల్లా వచ్చేసి తర్వాత నైట్ కూర్చొని నేను చదివేవాడిని. నైట్ 9 నుంచి 1 వరకు 2 వరకు చదివేసి నేను మళ్ళీ 2 o'clock చదివినా కానీ అవి చదివిన చాలా రోజు రివిజన్ చేసుకునేలా ఉండేవాడిని. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి?
ఆ లక్ష్యం తీసుకొని మీరు ఎలా అడుగులు వేయని ఉన్నారు? నేను ఇస్రోలో ఉన్నత స్థాయికి వెళ్ళి శాటిలైట్ డెవలప్ చేసే పొజిషన్కి వెళ్ళేసి, సో నేను నా దేశాన్ని గర్వించిన స్థాయిలోకి శాటిలైట్ని చంద్రయాన్ 3 లాగా ఒక ప్రతిష్టాత్మకమైన శాటిలైట్ని రూపొందించాలనేది నా ఉన్నతమైన ఆశ. పుట్టిన నేపథ్యం కానీ, పెరిగిన వాతావరణం కానీ, చదువుకున్న విద్యా సంస్థలు కానీ ఇవేవి కూడా మనం ప్రభావితం చేయలేమని బలమైన సంకల్పంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యం దిశగా విజయం సాధించవచ్చని, ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా వాటన్నిటిని కూడా అధిగమించి తమ లక్ష్య సాధన వైపు అడుగులు వేయచ్చు అని చెప్పి కూడా విజయ్ సతీష్ చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇస్రోలో శాస్త్రవేత్తగా దేశం మెచ్చి పరిశోధనలో భాగస్వామ్యం కావటమే తన లక్ష్యం అంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.